వార్తలు చదివి తొలి యాంకర్‌గా ఆయనకి మంచి పేరుంది. మంచి గుర్తింపుంది. తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొదటి వ్యక్తి కూడా ఆయన. ఇప్పటి న్యూస్ రీడర్‌లకి చాలా మందికి ఆయన గురువుగా కూడా చెప్పుకోవచ్చు. 1978లో న్యూస్ చదవడానికి జాబ్‌లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సొచ్చింది. అంటే అప్పట్లో ప్రాంప్టర్ అది ఉండేది కాదంట. ఆ టైంలో తప్పులు లేకుండా చాలా సమయస్ఫూర్తిగా ఆయన వార్తలు చదివేవారు. అలాగా ఆయన అప్పటి వార్తలు చదవడం మొదలుపెట్టి 2011 వరకు ఆయన జర్నీ కంటిన్యూ అయింది. తర్వాత పదవీ విరమణ చేశారు. తర్వాత చాలా న్యూస్ ఛానెల్స్ వచ్చేసినాయి. 24 అవర్స్ న్యూస్ ఛానెల్స్ ఇవన్నీ. ఇప్పటికీ దూరదర్శన్ వార్తలంటే దూరదర్శన్ వార్తలే. అలాగే ఈటీవీ వార్తలంటే ఈటీవీ వార్తలే. కొన్ని ఛానెల్స్‌కి ఆ గుర్తింపు అయితే ఉంటుంది. కొన్ని ప్రసారాలు ఎందుకంటే అవి అధికారిక ఛానెల్స్ కాబట్టి, ప్రభుత్వ ఛానెల్స్ కాబట్టి అట్లా గుర్తింపు అందుకుంటుంది. ఏది ఏమైనా శాంతి స్వరూప్ గారి మరణం అనేది ఈ మీడియా సంబంధించి ఒక తీరని లోటనే